అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ రేగు పచ్చడి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రేగు పళ్ళతో రేగు పచ్చడిని నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. దీనికోసం నేను 1 కప్పు రేగు పళ్ళని తీసుకున్నాను. శుభ్రంగా వీటిని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. రేగుపళ్ళని ఇలాగే చేసేసుకోవచ్చు, కానీ నేను వీటిని చెక్ చేసుకుని పచ్చడి చేసుకుంటున్నాను. ఎందుకంటే రేగుపళ్ళలో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుని ఒక దానిలోకి తీసేసుకోవాలి. తర్వాత పచ్చడి కోసం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పుకి 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా దంచాలి. తర్వాత దీనిలో 1 కప్పుకి 3 టేబుల్ స్పూన్ల నుంచి 4 వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. రేగుపళ్ళ స్వీట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. కొన్ని అయితే పులుపు ఎక్కువ ఉంటే బెల్లం కూడా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ విధంగా దంచాలి. దీన్ని మిక్సీలో వేసుకునే కంటే ఇలా రోట్లో వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే మొత్తం అంతా బాగా నలిగిపోయి టేస్ట్ ఉండదు. తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రేగుపళ్ళు వేసుకుని 3 నుండి ఒక 5 నిమిషాల వరకు ఇలా దంచితే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి. గింజలు మరీ నలిగిపోయేంత వరకు అవసరం లేదు. చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి చేయడానికి పెద్దగా టైం కూడా తీసుకోదు. మిక్సీ కంటే కూడా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచడం వీలు కానప్పుడు మిక్సీ జార్లోనే వేసేసుకోండి. మిక్సీ జార్లో వేస్తే సీడ్స్ బాగా నలిగిపోయి పచ్చడి పలచగా వచ్చేస్తుంది. దంచుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 1 డే అంతా బయట కూడా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి రేగుపండు చాలా మంచిదండి. చూసారు కదా, రేగు పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.